హాయ్! హలో! నమస్తే అందరికీ. అందరికీ హ్యాపీ హోలీ. సో, హోలీ రోజేంటి ఇంత తెల్ల బట్టలతోటి మెరిసిపోతుందనుకుంటున్నారా? సో, మా ఊరు చాలా చిన్నది కాబట్టి పిల్లలందరైతే హాస్టల్‌కెళ్ళిపోయారు. పెద్దవాళ్ళంటారా ఇగ అందరూ పొలాల పనికెళ్ళిపోతారు కాబట్టి హోలీ అయితే ఆడేంత లేదు. మళ్ళా నిన్న ఇంకొక విషయం ఏంటంటే మా ఊర్లో ఒక ఆమె చనిపోయిందన్నమాట. సో, సగం మంది వాళ్ళే ఉన్నారు చుట్టాలు వాళ్ళంతా. అందుకనేసి హోలీ అయితే మా ఊర్లో ఆడడం కష్టం. నేను ఇంటికాడ ఉన్నాను ఈరోజు షాప్‌కెళ్ళలేదు. నాకైతే చాలా బోరొస్తుంది. మా వాళ్ళు కూడా తోటలోకెళ్ళిండ్రు. సో, కలుపు తీయడానికి వెళ్ళిండ్రన్నమాట. సో, నాకు ఇంకేం పనుంది. ఈ బర్రెతోటి, దుడ్డుతోటి, ఈ కోళ్ళతోటి కోళ్ళు మయ్యి కూడా కావు. వేరే వాళ్ళే వాటికి కావాలున్నా నేను. చాలా బోర్ అనిపిస్తుంది నాకైతే. మా అల్లుడు, మా కోడలు ఉంటే ఇంకా అసలు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు నాకు. కానీ వాళ్ళు కూడా హాస్టల్‌కి వెళ్ళిపోయారు కదా! సో, ఇంట్లో ఉండి ఒంటరిగా ఉంటే చాలా బోర్ అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ ఇంట్లో షాప్‌కెళ్ళి ఏదో ఒక పని చేస్తూ ఉంటానన్నమాట. సో, టీవీ చూసాను కొంతసేపు. అయినా కానీ బోర్ వస్తుంది. ఏం చేయాలి? పడుకున్నాను, లేచాను. ఇంకేం చేయాలిగ? ఇంకా లేచానిగ. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఒంటరిగానే ఉన్నాను. అయ్యో! ఏం చేయాలిగ అనిపించింది. ఈ కడుపులో ఆకలైతుంది. మళ్ళీ ఈరోజు గ్రహణం అంటున్నారు. గ్రహణం తినొద్దు అని చెప్పారు. ఏం తినాలి? కడుపేమో ఆగకపాయె. అందుకనేసి ఫ్రిడ్జ్‌లో ఉన్న ఏంటి అబ్బా ఇవి? ఖర్జూరాలు. ఖర్జూరాలు తీసుకొచ్చుకొని ఇగ తినేస్తున్నా. ఏం చేయాలి? కడుపైతే ఊరుకోదు కదా! ఏ గ్రహణం ఏం చేస్తది చెప్పండి? మనకు పట్టిన గ్రహణం వదలడానికే చాలా రోజుల టైం పట్టింది. ఈ గ్రహణం ఏం చేస్తది చెప్పండి?